మన ప్రత్యర్థి రాజకీయ పార్టీకి ఎంపికైనటువంటి ఎమ్మెల్యే గారు నేను అభివృద్ధికి మద్దతు తెలుపుతా అని చెప్పని ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ కూడా కొత్తగా దాన్ని తెరపై పట్టుకుంటున్నాడు. నేనేమంటున్నా, మీరు అభివృద్ధికి మద్దతు తెలపండి, సంతోషం, మా భిన్నాభిప్రాయం లేదు. నువ్వు అభివృద్ధి మద్దతు తెలుపుతుందని చెప్పని మా కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాలలో జోక్యం చేసుకుంటే మాత్రం సహించేది లేదు అని చెప్పని హెచ్చరించారు. అభివృద్ధికి మద్దతు సరే, అంతర్గత విషయాల్లో జోక్యం ఎందుకని ఎమ్మెల్యేను ప్రశ్నించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ఎన్నికల్లో జెండా మోసిన కార్యకర్తకే పార్టీ టికెట్, 10 ఏళ్లు అధికారం లేకున్నా ప్రజలకు అండగా ఉన్నాం, ప్రజలు మన పక్షానే, అవకాశవాదుల పక్షాన కాదంటున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి. అసెంబ్లీ, పార్లమెంట్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలకు పార్టీ టికెట్లు వస్తాయని, అభివృద్ధికి మద్దతు అంటూ కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాల్లో జోక్యం ఎందుకని మాజీ మంత్రి జీవన్ రెడ్డి పరోక్షంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ను ప్రశ్నించారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో రాయకల్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ప్రజలు మన పక్షాన ఉన్నారని, అవకాశవాదుల పక్షాన లేరని వివరించారు. అధికారం కోసం కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలు ఫలితాలు అనుభవించే సమయంలో ఇత్తేసి పొత్తు కూడతాం అన్నట్టు ఎమ్మెల్యే వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. రాయకల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన వెంటనే నూతన ఇంటి నిర్మాణాలకు అడ్డంకుగా ఉన్న జోన్ విధానాన్ని పునఃపరిశీలించి జోన్ వ్యవస్థను రద్దు చేసి తైబజార్ ఎత్తివేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మేకల రమేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపి రాజారెడ్డి, నాయకులు ఎద్దండి భూమారెడ్డి, కొయ్యేడి మహిపాల్, దాసరి గంగాధర్, దివాకర్, కడకుంట్ల నరేష్, రాకేష్, షాకీర్, షంషేర్, మున్ను, శ్రీకాంత్, పత్తిని భూమయ్య, కొత్తపల్లి గోపాల్, రాజారెడ్డి, నాగరాజు, అశోక్, ఆనందం, భూమయ్య, రాజీవ్, గంగారెడ్డి, రాజేష్, శివ తదితరులు ఉన్నారు. గెలుపు విజయ అవకాశాలను ఏ విధంగా మెరుగుపరచుకోవాలనేటువంటి ఒక ఆలోచన కొరకు మరి సమావేశాన్ని నిర్వహించేసుకోవటం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు మేకల రమేష్ గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు గోపి రాజరెడ్డి గారు, ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తల సోదరులు అందరికీ నేను హృదయపూర్వక నమస్కారం చెప్తూ, నేను నా అనుభవాలు చెప్తున్నానే, రాయకల్ మండల కాంగ్రెస్ ఉన్నంత బలంగా జగిత్యాల నియోజకవర్గం ఎక్కడ కూడా లేదే. నా అనుభవం చెప్తాను అన్న. అంటే జగిత్యాల నియోజకవర్గం అనే కాదు, మొత్తం కరీంనగర్ జిల్లా నుండి తెలంగాణ రాష్ట్రం కూడా అని చెప్పండి. నేను ప్రజాప్రతినిధులకు వచ్చి 4 దశాబ్దాలు గడిచింది. ఈ 4 దశాబ్దాల కాలంలో సరే రాయకల్తో 2009కి వెళ్ళే అనుబంధం ఏర్పడింది. 2009 పూర్వం ఏదైతుందో రాయకల్ బుగ్గారంలో మరి అంతర్భాగంగా ఉండడంతో జగిత్యాలకే నేను పరిమితమై ఉన్నా. నేను ఒక 2 నిమిషాలు జగిత్యాల మున్సిపాలిటీ గురించి కూడా 2 నిమిషాలు చెప్తాను. నేను 85 ఎన్నిక మిత్రులు రాజేష్ గౌడ్ గారు ఏదైతుందో అప్పుడు వారు ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయింది. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి. మొత్తం రాష్ట్రం అంతా తెలుగుదేశం ప్రపంచం. కానీ జగిత్యాల మున్సిపాలిటీ మాత్రం ఏదైతుందో పుప్పాల ఆచార్య గారు మున్సిపల్ చైర్మన్గా మొత్తం నేను కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసింది 87. మన 2019లో కూడా రాయకల్ మున్సిపాలిటీకి సంబంధించి అంటే నిజంగా చెప్పంటూ నేను మనం ఆశించే పెద్దలు పొందలేకపోవచ్చు కాక, కానీ మీరందరూ కూడా కలిసికట్టుగా సమిష్టిగా కృషి చేసి అప్పుడు ఏదైతుందో 2019లో రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లాగో ఏదైతుందో టీఆర్ఎస్ గెలుస్తుంది అనే ఒక భావన ప్రజలు ఏర్పాటు కాబడడంతో మనం ఆశించే ఫలితాలు పొందలేదు. కానీ కార్యకర్తలు మాత్రం ఏదైతుందో కలిసికట్టుగా అందరూ కృషి చేసింది. అభ్యర్థుల ఎంపిక కూడా ఏదైతుందో మీకు మీరే నిర్ణయం చేసుకున్నారు. నేను ఇవాళ చెప్పంటున్నాను, ఇవాళ ఏదైతుందో సరే తదుపరి అసెంబ్లీ పార్లమెంట్ వచ్చింది, మన ఆశించిన ఫలితాలు పొందలేకపోయాం. ఇవాళ భిన్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ. అంటే ఎప్పుడైనా కానీ ఏ పార్టీ వాడు ఆ పార్టీ అనేది గీత గీసుకున్నట్టు ఉంటారు. అది రాజకీయంగా ఏ పార్టీ అయినా కానివ్వండి, ఏ పార్టీ వాడు ఆ పార్టీ గీత గీసుకున్నట్టు ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైపోయింది, మన ప్రత్యర్థి రాజకీయ పార్టీకి ఎంపికైనటువంటి ఎమ్మెల్యే గారు
నేను అభివృద్ధికి మద్దతు తెలుపుతా అని చెప్పని ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా కొత్తగా దాన్ని తెరపై పట్టుకుంటున్నాడు. నేనేమంటున్నా, మీరు అభివృద్ధికి మద్దతు తెలిపండి, సంతోషం, మా భిన్నాభిప్రాయం లేదు. కానీ ఏదైతుందో నువ్వు అభివృద్ధి మద్దతు తెలుపుతున్నా అని చెప్పని మా కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాలలో జోక్యం చేసుకుంటే మాత్రం సహించేది లేదు అని చెప్పని హెచ్చరిస్తున్నాను.